హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే ఒక సూపర్ అప్లికేషన్ అయితే మీకోసం తెచ్చాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మీరు మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు పేమెంట్ ప్రూఫ్తో పాటు అయితే చూపిస్తాను కాబట్టి తప్పకుండా అయితే మీరు ఈ వీడియోని చూడండి, మనీ ఎర్న్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేమెంట్ అయితే చూపిస్తాను. తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇంకా మీకు పేమెంట్ ప్రూఫ్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. చూడండి, నేను చేసే ప్రతి వీడియోకి అయితే పేమెంట్ అయితే చూపించకపోవచ్చు, అంటే వెంటనే చూపించకపోవచ్చు. కాకపోతే చూడండి, నేను ఈరోజు వీడియో చేస్తే నెక్స్ట్ డేకి అయితే నా పేమెంట్ ప్రూఫ్స్ అనేది పక్కాగా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను నా టెలిగ్రామ్ ఛానల్. చూడండి, లాస్ట్ టైం అయితే నేను ఇక్కడ ఫటాఫట్ కరో అనే అప్లికేషన్ గురించి అయితే వీడియో చేసిన కదా, ఆ వీడియోలో అయితే మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించలేదు. కాబట్టి మీకు చూడండి, ఇక్కడ మనకి ఫటాఫట్ కరో పేమెంట్ ప్రూఫ్ అయితే వచ్చేసింది ₹5 అనేది. ఓకేనా, ఇలా మీకు ప్రతి పేమెంట్ ప్రూఫ్ ఇంకా లూట్ ఆఫర్స్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోయి పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను నా పేటిఎం అనేది ఓపెన్ చేసుకొని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించుకొని మీకు ఆ అప్లికేషన్ నుంచి ఎలా ఎర్న్ చేసుకోవాలో మనం ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకుని కూడా మనం ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ పేటిఎం అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్బుక్ అనేది వస్తుంది కదా, వచ్చిన తర్వాత దానిపైన ప్రెస్ చేస్తే మనకి హిస్టరీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత మనం అక్కడ పేమెంట్ ప్రూఫ్ అనేది మనకి దొరుకుతుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. పాస్బుక్ మీద ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ హిస్టరీ అనేది కనిపిస్తుంది. చూడండి, నా వాలెట్లో ₹170 అయితే కనిపిస్తుంది కదా. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్, ఇక్కడ చూడండి, కోరిఫిక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ టుడే 12:53 అయితే మనకి పేమెంట్ అనేది వచ్చేసింది. అంటే మనకి నైట్ 20 గంటకల్లా మనకి పేమెంట్ అనేది వచ్చింది. నేనైతే నిన్న మధ్యాహ్నం అయితే విత్డ్రా తీసుకుంటే నాకు నైట్కి అయితే నాకు పేమెంట్ అనేది వచ్చేసింది ₹10 అనేది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత సైన్ అప్ ప్రాసెస్ కూడా అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది కదా. ఉండిన తర్వాత మనకి ఇక్కడ ఇది పాత అప్లికేషన్ అయినా సరే మనకి చాలా జెన్యున్గా అయితే చాలా రోజుల నుంచి మనీ అయితే ఇస్తుంది. ఒకటి చూడండి, దానిపైన ప్రెస్ చేస్తున్నా నేను. ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, నా వాలెట్లో అయితే ₹3 అయితే కనిపిస్తుంది కదా. మీకైతే ఇప్పుడు మీకు ₹10 అయితే చూపించిన కదా నా పేటిఎంలోకి. ఇప్పుడు ఇక్కడైతే మీకు ఈ అప్లికేషన్లో మనకి విత్డ్రా హిస్టరీ అయితే కనిపిస్తుంది కదా. ఆ హిస్టరీలోకి అయితే మీకు చూపిస్తాను చూడండి. నేను ఈ అప్లికేషన్ నుంచి అయితే ₹10 అనేది విత్డ్రా తీసుకున్నాను అనేది ప్రూఫ్ అనేది. ఓకేనా, అక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ట్రాన్సాక్షన్స్ హిస్టరీ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేసుకున్నట్లయితే నాకు ఇక్కడ చూడండి మనకి ఇలా అయితే వచ్చేసింది కదా. విత్డ్రాలు టు పేటిఎం కనిపిస్తుంది. డేట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మే 9 అయితే నేను విత్డ్రా అనేది తీసుకున్నాను. నాకు 10 అలా నాకు పేమెంట్ అనేది వచ్చేసింది ₹10. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ట్యాక్స్ ఏం కూడా కట్ అవ్వకుండా జస్ట్ డైరెక్ట్గా అయితే మనకి ₹10 అనేది మన పేటిఎంలోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను చూడండి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా రకాల ఆఫర్స్ అనేది కనిపిస్తుంది కదా. మీరు ఈ ఆఫర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకి ఫస్ట్ ఆఫర్ వచ్చేసి దానిపైన ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఆఫర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ ఆఫర్స్ మనం కంప్లీట్ చేసుకుంటే మనకి కొన్ని పాయింట్స్ అనేది వస్తుంది. చూడండి, మనకి ఆ పాయింట్స్ వాల్యూ కూడా అయితే మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఈ క్యాండీ క్రష్ అనే అప్లికేషన్ మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 4 పాయింట్స్ వస్తుంది, 5 పాయింట్స్ ఉంది. మనకి చాలా రకాల అప్లికేషన్స్ అని కనిపిస్తుంది కదా. మీకు నచ్చిన అప్లికేషన్ అనేది యూజ్ చేసుకొని మీరు దీంట్లో పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ 100 పాయింట్స్ ఈజ్వల్ మనకి ₹75 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఏ అప్లికేషన్ అయితే మనకి ₹75 అయితే రాదు మనకి 100 పాయింట్స్కి అయితే. కాబట్టి మీరు చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఈ అప్లికేషన్ అనేది ఇస్తుంది. తర్వాత మనకి లైఫ్ లాంగ్ అయితే పేమెంట్ అనేది ఇస్తుంది. ఎందుకంటే నేను 1 ఇయర్ బ్యాక్ అయితే చూసా ఈ అప్లికేషన్ని. యూజ్ చేసుకొని డిలీట్ చేసినా మళ్ళీ ఓపెన్ చేసినా సరే నా వాలెట్లో అయితే మనీ నేను విత్డ్రా చేసుకున్నాను. చూడండి, నాకు పేమెంట్ అనేది వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి.
మళ్ళీ ఇంకా చాలా రకాల ఆఫర్స్ అయితే కనిపిస్తుంది చూడండి. దేనిపైన ప్రెస్ చేసినా సరే మనకి అప్లికేషన్స్ అనేది వస్తుంది. జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే చాలు. మీకు ఇక్కడ చూడండి మనకి సైడ్లో అయితే కాయిన్స్ అనేది కనిపిస్తుంది. చాలా సింపుల్గా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకునే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మనం మన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కూడా షేర్ చేసుకుంటే అయితే మనీ అంతే ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చాలా రకాల ఆఫర్స్ అనేది కనిపిస్తుంది. ఈ ఆఫర్ మొత్తం అయితే మనకి సర్వీస్ ఉంటుంది, లేకుంటే మనకి అప్లికేషన్స్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లేదా సర్వే కంప్లీట్ చేసుకుని అయితే మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని ఆప్షన్స్ అనేది ఓపెన్ చేసి మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేనైతే ఒకటి లేదా రెండే ఓపెన్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్న సేమ్ అలాగే ఇది ఉంటుంది. మనకి చాలా అన్ని ఆఫర్లు అయితే మనకి ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డైలీ చెక్ ఇన్ చేసినా సరే మనకి కొన్ని పాయింట్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనకి డైలీ చెక్ ఇన్ రివార్డ్స్ 1 పాయింట్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దానిపైన ప్రెస్ చేస్తున్నా చూడండి. ప్రెస్ చేసుకున్నట్లయితే నాకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ మస్ట్ కంప్లీట్ అయిన ఆఫర్ టు కంటిన్యూ డైలీ క్లెయిమ్ రివార్డ్ కనిపిస్తుంది కదా. మీరు ఏదో ఒక ఆఫర్ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు డైలీ ఆఫర్ కింద అయితే మీకు 1 పాయింట్స్ అనేది వస్తుంది. వాళ్ళైతే చెప్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒక ఆఫర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీరు డైలీ చెక్ ఇన్ కూడా ఓపెన్ చేస్తే మీకు ప్లస్ 1 పాయింట్స్ కూడా వస్తుంది. తర్వాత మన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కూడా షేర్ చేసుకుని మనం దీంట్లో 5 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మనకి ఒక రిఫరల్కి వచ్చేసి 5 రూపీస్ అనేది వస్తుంది. దానిపైన ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇలా అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మనకి ఇన్వైట్ అండ్ 5 రూపీస్ కనిపిస్తుంది కదా. కింద చూడండి మనకి షేర్ యువర్ లింక్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేస్తే వాట్సాప్ ఇంకా ఫేస్బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాని ద్వారా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే మీరు షేర్ చేసుకుని అయితే మీరు దీంట్లో 5 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎర్న్ చేసుకున్న మనీని ఎలా విత్డ్రా తీసుకోవాలా, బ్యాంక్లోకి తీసుకోవాలా, పేటీఎంలోకి తీసుకోవాలా, మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. మీకు అయితే ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తాను చూడండి. తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలా, లేదా పేటీఎం మొబైల్ నెంబర్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఇలా పైకి కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకి విత్డ్రాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మీరు పేపర్లోకి తీసుకోవచ్చు, పేటీఎంలోకి తీసుకోవచ్చు, గూగుల్ పేలోకి తీసుకోవచ్చు. మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను పేటీఎంలోకి 10 రూపీస్ విత్డ్రా తీసుకున్నాను కదా. పేటీఎం సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మీరు ఎక్కడైతే పేటీఎం మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. తర్వాత మీరు ఇక్కడ చూడండి మొబైల్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది కదా. మీకు ఇక్కడ ఒక సింబల్ అనేది కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేసుకుని అయితే మీ మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేటీఎం మొబైల్ నెంబర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలా. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్యాక్ వచ్చేస్తుంది చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గూగుల్ పే ప్రెస్ చేస్తున్నా. ఆల్రెడీ నా పేటీఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన. మీకు ఎలా సబ్మిట్ చేయాలని చూపిస్తాను చూడండి. మీకైతే ఇలా అయితే వస్తుంది. పక్కన మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి. యాడ్ యువర్ గూగుల్ పే అకౌంట్ అని కనిపిస్తుంది కదా. పేటీఎంలో కూడా సేమ్ అలాగే అయితే ఉంటుంది. మీరు యాడ్ యువర్ పేటీఎం అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ పేటీఎం అనే ఆప్షన్ చూపిస్తుంది, లేదా మీకు వేరే ఆప్షన్ అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ పేటీఎం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎంటర్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ మీద ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేస్తే మీకు సేవ్ అనేది అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు చూడండి పేటీఎం సెలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇక్కడైతే మీ పేటీఎం మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి యూ హ్యావ్ 3 రూపీస్ ఇన్ యువర్ వాలెట్ కనిపిస్తుంది కదా. దీంట్లో మనకి మినిమం ట్రాన్స్ఫర్ వచ్చేసి మనకి పేటీఎంలోకి తీసుకుంటే 10 రూపీసే వస్తుంది. లేదా మీరు గూగుల్ పేలోకి తీసుకోవాలంటే మీకు 50 రూపీస్ కావాలా మీరు విత్డ్రా తీసుకోవాలంటే. కాబట్టి మీరు అయితే పేటీఎం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు 10 రూపీస్ అనేది విత్డ్రా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ అమౌంట్ అయితే అడుగుతుంది. నా దగ్గర అయితే అమౌంట్ ఏం లేదు. నా దగ్గర 3 రూపీస్ అయితే ఉంది కదా. దాంట్లో మనకి మినిమం విత్డ్రా వచ్చేసి 10 రూపీస్ కాబట్టి మీరు 10 రూపీస్ అనేది ఎంటర్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసి చూడండి నా దగ్గర బ్యాలెన్స్ లేదానికి అయితే చూపిస్తుంది. మీ దగ్గర 10 రూపీస్ అయితే ఉంటుంది కదా. మీరు సెండ్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు విత్డ్రా అనేది అయిపోతుంది. మీకు ఒక 6 అవర్స్ లేదా 12 అవర్స్ లోపల అయితే మీకు పేమెంట్ అనేది వచ్చేస్తుంది. మీకైతే పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించిన కాబట్టి ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. తర్వాత ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో అయితే ఒక సూపర్ అప్లికేషన్తో అయితే మీకోసం వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.